యేసుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండమని దేవుని వాక్యము సెలవిస్తుంది. మానవులకి మనసు ఉంటుంది కదా. అయితే క్రీస్తు యేసు యొక్క మనసు ప్రత్యేకమైనది, అది పవిత్రమైనది. మనము కూడా మన మనసును ఆయన మనసులాగా మార్చుకోవాలి. మనసు విషయంలో చాలా విచిత్రమైనటువంటి విషయం మీకు తెలియజేస్తున్నా. చాలామంది మనకి మేలు చేస్తూ ఉంటారు, ఉపకారం చేస్తూ ఉంటారు, మంచి సహాయం చేస్తూ ఉంటారు, సపోర్ట్ కూడా ఇస్తూ ఉంటారు, ఎన్నెన్నో మంచి కార్యాలు చేస్తూ ఉంటారు. అయితే మరొక విషయం ఏంటంటే చాలామంది మనల్ని గాయపరుస్తూ ఉంటారు, మాటల చేత, లేకపోతే మోసపరిచి, లేకపోతే ప్రేమించినట్టే ప్రేమించి, లేకపోతే స్నేహం చేసి అర్ధంతరంగా వదిలేస్తారు. చాలామంది కూడా ఈ యొక్క మనసును గాయపరుస్తూ ఉంటారు కదా. ఇప్పుడు రెండు విషయాల్లో మనసు ఏం చేస్తుందంటే, మేలు చేసి ఉపకారం చేసినటువంటి వాళ్ళనేమో మర్చిపోతుంది, కీడు చేసి హృదయాన్ని గాయపరిచిన వారిని ఎన్నడూ మర్చిపోదు. ప్రభు అలా కాదు. క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. ఆయన మనసు ఎటువంటిదంటే పవిత్రమైనది. ఆయన గాయపరిచినా ప్రేమిస్తాడు, బాధపెట్టినా ప్రేమిస్తాడు, దుఃఖపరిచినా ప్రేమిస్తాడు. అందుకే మనకేం కావాలంటే, మన మనసు ఎలా ఉండాలంటే క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. చూసారా, మనసు చాలా విచిత్రమైంది. మంచి చేసిన వాళ్ళనేమో మర్చిపోతుంది, బాధ పెట్టిన వారిని ఎన్నడూ మర్చిపోదు. ఆమేన్.